ఏంటంటే అప్పుడేమో సంక్షేమం ఎక్కువ ఇచ్చేవాళ్ళు, అభివృద్ధి తక్కువ ఉండేది. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండింటితో పాటు అమరావతి పునర్నిర్మాణం అంటే మళ్ళీ 1,00,000 కోట్లు అంటున్నారు. ఈ 4 ఏళ్ళు అయితే మంచిదేనా, కంపెనీలు వస్తాయి కదా. అలా చూస్తూ ఉంటాం కదా, రైతులైనా ఏదైనా చూసేది రియల్ ఎస్టేటు, లేకపోతే మంచి గిట్టుబాటు ధర. దాంతోపాటు ఇవన్నీ మంచి పరిణామాలే కదా. అంతకుముందు మట్టి నీరు ఇచ్చారు ఆయన, ఈసారి ఏమి ఇవ్వబోతున్నారని ఆశగా చూస్తున్నారు. ఈ 4 ఏళ్ళలో అవుతుందా అని అదే చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు అదే చెప్పండి. ఏమంటారు, ఈ అమరావతి అయితే కనుక పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా, మరి మనవరాలు కూడా చదువుకుంటున్నారు కదా, దాని గురించి అడుగుతున్నారు. మరి నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? కామన్గా చూసుకుంటే సామాన్యుడు చూసేది అవే, బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి, తగ్గినాయా? రేట్లు మరి కొంచెం ఎక్కువ తగ్గేది. ఒక పక్క జగన్ గారు ప్రజల్లోకి వస్తున్నారు, నాయకులు ప్రజల్లోకి వస్తున్నారు ప్రజెంట్. ఒక పక్క చంద్రబాబు గారు డైరెక్ట్గా సమస్యలు అక్కడే అడిగి తెలుసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చేయగలరా వీళ్ళంతా మంచిగా? ఎందుకంటే సూపర్ 6 చెప్పున్నారుగా, 6 పథకాల్లో 2 ఇస్తున్నారు. ఒకటి పెన్షన్ పెంపు, రెండోది గ్యాస్ సిలిండర్. ఎలా అనిపిస్తుంది? నేను అనుకుంటున్నారు ఇంట్లో మే జూన్లో పెట్టుబడి సాయం ఉందిగా, ఏదైతే రైతులకి వ్యవసాయం చేస్తారా? ఇంతకు ముందు చేసేవాళ్ళు అందుతుంది అంటున్నారు కదా, మోడీ డబ్బులతో కల్పిస్తాం అంటున్నారు. మరి మంచి పరిణామమే అంటారు ఈసారి? మంచిదేనా ప్రభుత్వం, పర్లేదా? మరి పర్లేదంటే మరి అందరికి అనుకునేవన్నీ మరి ఇస్తే మరి మంచిదే. ఇప్పుడు మోడీ గారు ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, అన్నీ ఇస్తామని అన్నారు కాబట్టి పేదలకు ఇస్తే పేదలకి కొంచెం మంచిదే అని ఉంటుంది ఒక ఐడియా. కొంచెం మంచి పని చేస్తుందని అందరూ కలిపి కూడా ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని మరి గెలిపించారు కాబట్టి పేదల గురించి కూడా రోడ్ల మీద ఈ సైడ్లు అంటే పల్లె వ్యాపారస్తులు అందరికీ కూడా ఆ మధ్య కొంచెం అటు ఇటు అల్లరి చేశారు. కానీ ఇప్పుడు ఆ గోడ సైడ్ని జాగ్రత్తగా ఏ సైడ్ని పెట్టుకున్న వాళ్ళు ఆ సైడ్ని వ్యాపారస్తులు కూడా మొత్తం మరి పోలీసు డిపార్ట్మెంట్ కూడా సహకరించి సైడ్ని ఆ గీత గీసిన కానీ లోపల అమ్ముకోండి, కొంచెం జాగ్రత్త పట్టుకోండి, ట్రాఫిక్ అడ్డం చేయకూడదు అన్నీ కూడా మరి ఇప్పుడు కొంచెం ఆ మధ్య కొంచెం ఇబ్బంది పెట్టినా ఫుట్బాల్ మీద ఉన్న వాళ్ళు ప్రతి చెప్పులు అవని, కాయల వ్యాపారం అవని, ఇంకోటి అవని అన్నిటికి కూడా కొంచెం అల్లరి అయ్యింది చేశారు. ఇప్పుడు మొత్తానికి ఏంటంటే ఒక గీట అనేది గీసి ఉంది. అప్పుడు వైఎస్ కాంగ్రెస్లోని గీసి ఇచ్చారు తెల్ల గీట్లు, ఆ గీటు కానీ వీళ్ళు కూడా శుభ్రంగా జాగ్రత్తగా చేసుకోండి, ట్రాఫిక్ అడ్డం ఉండకూడదు, అన్నీ కూడా ధరలు అనుకునేవి ఏమైనా ప్రభుత్వం ఇస్తుంది అని కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. ఈ ఏక రాజధాని మాత్రం ఇది అమరావతి మాత్రం చేయడం అది గొప్పదని అని 3 రాజధానులు అయినప్పుడు జగన్ బాబు కూడా అన్నాడు. కానీ అది కొంచెం ప్రజలకు కూడా ఇబ్బందిగా ఉండేది ఉన్నది కూడా. అది ఒకే రాజధాని కాబట్టి అందరికీ కూడా ఉద్యోగాలు కంపెనీలు అన్నీ తెస్తుంది కాబట్టి కేంద్ర గవర్నమెంట్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా మంచి పని చేస్తారని ప్రజలందరూ కూడా ఓటు వేశారు. పార్టీలతో సంబంధం లేదు, ప్రతి మైళ్ళు కూడా ఎక్కువ వేశారు. ఆ మైళ్ళకి కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి వృధా పింఛన్లు అని ఇవని కొంచెం ఆడవాళ్ళకి కూడా కొంచెం ఇచ్చి కొంచెం ధరలు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అవన్నిటిని కూడా కంట్రోల్ చేస్తారు. ఇంకా వచ్చి 10 నెలలే అవుతుంది కదా, ఇంకా 4 సంవత్సరాలు 2 నెలలు 8 నెలలు ఉంది చేస్తారనేది అందరికీ ఆశ ఉంది. కోర్టు ప్రభుత్వం మాత్రం చేస్తుందని అందరికీ పూర్తిగా నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా మరి 75 సంవత్సరాలు మొన్న వర్ధం చేసుకుండు కాబట్టి చేస్తాడు. అందు గురించి అంటే నిలబెడతాడని ప్రజలందరూ నమ్మినారు. పార్టీలతో సంబంధమే లేదు. ప్రజలకు మంచి పని చేసి 5 సంవత్సరాలు కానీ రాజధాని కూడా మంచి కంపెనీలు వస్తాయి కాబట్టి రాబోయే భవిష్యత్తు యువతరానికి కూడా ఉద్యోగాలు వస్తాయి అని అన్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో కూడా అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు మరి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బాగా చేశారు. ఇది కూడా మరి బాగా చేస్తారని ప్రజలందరూ నమ్మారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఫుట్బాల్ మీద పేట పరాల మీద ఉన్న వాళ్ళు మాత్రం ఇబ్బంది లేకుండా ప్రతి పల్లె వ్యాపారస్తులు కానీ ప్రతి వాళ్ళు కానీ ఇడ్లీలు అమ్ముకునే, చెప్పులు కుట్టుకుంటే, బడ్డీ పెట్టుకుని సైన్ పెట్టి దానికి ఒక మార్క్ ఇచ్చి ఇక్కడ కానీ వస్తే మీకు పరిష్కారం వద్దని వాళ్ళు భయపెట్టవచ్చు, తప్పులేదు. ట్రాఫిక్ అంతరాయం కలిగినప్పుడు, అంతరాయం లేనప్పుడు కొన్ని వేల మంది 1,00,000 మంది అన్నము రామచంద్ర అన్ని వాళ్ళే రోడ్ల మీద ఉంటారు. మానాడు చదువు స్వామి లేని వాళ్ళు. నేను పల్లె వ్యాపారం చేస్తా, నాది అక్కడ బండి ఉంటుంది, ఆ బారుకాడ బండి ఉంటుంది. నా పేరు అసిరినాయుడు, అల్లబాని అసిరినాయుడు అని. మాకు ఈ మధ్య అప్పుడు ఇబ్బందులు వస్తే ఉభయ కమ్యూనిటీలు కూడా వెళ్ళి మరి దానికి జీవో తెచ్చి సైడ్ ల్యాండ్ పెట్టుకొని అమ్ముకోమంటే వాళ్ళు చెప్పారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు పోలీసులు కూడా ఇప్పుడు ఇబ్బంది ఏం పెట్టలేదు.
అమ్ముకుంటాను. అది చాలు సంతోషం. అందరికీ అనుకున్న మాట నిలబడి రాజధాని మాత్రం చేసి కట్టి అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు అమలు చేస్తే ప్రజలందరూ కూడా నమ్ముతారు. నెల ప్రభుత్వ పరిపాలనలో ధరలు ఎలా ఉన్నాయి? కొత్త ప్రభుత్వాలు వచ్చాయి కదా, ఎలా ఉన్నాయి? ఏం తగ్గలేదండి, అన్నీ అంతే. కానీ కొంచెం సిస్టమేటిక్ బాగా జరుగుతుంది. అంటే ఏవి ఈ ఫ్రీలు ఇవేం లేకుండా సిస్టమేటిక్గా కొంచెం పర్లేదు. అంటే ఇప్పుడే కదా, ఇంకా చూడాలి లాస్ట్ వరకు టైం ఉంది. మనం అప్డేట్ జడ్జ్ చేయలేం కదా, అందుకని చూడాలి. ఈసారి ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. ఏదైతే అమరావతితో పాటు పోలవరం అవజేయాలని ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ కొంచెం ముందుకు కొంచెం ప్రభుత్వం అయితే కొంచెం కట్టుదిట్టాలతో గవర్నమెంట్ ఆఫీసులు అయితేనేమి స్కూల్లో అయితేనే అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. అంటే ఏదైనా టైం ఇంకా చూడాలి. ఒక పక్క అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలో కట్టబోతున్నారు. 44,000 ఎకరాలు మరొకసారి కొంచెం అవసరం ఉంది భూమి. ఈ వీటికి కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంటే వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే కొంచెం స్పీడ్ ఉంది. టైం తీసుకోవాలి మనం. ఏదైనా అప్పుడే మనం జడ్జ్ చేయలేం కదా. మనం చేసేస్తున్నారు చేయట్లేదు అని జడ్జ్ చేయకూడదు. ఇంకొక 1.5 అంటే పరిపాలనలో ఒక హాఫ్ చూసిన తర్వాత అప్పుడు జడ్జ్ చేయొచ్చు, ఇది ఓకే ఇది రాంగ్ అని. కానీ ఇప్పటికైతే మటుకు కంటిన్యూగా బాగానే ఉన్నాయి. స్కూల్స్ అయితేనేమి అన్ని గవర్నమెంట్కు సంబంధించి అంటే కొంచెం ఏంటంటే ఇంకొంచెం గవర్నమెంట్ కొంచెం మధ్యతరగతి బిలో వాళ్ళు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా కావాలంటే లాస్ట్ ప్రభుత్వం ఏంటంటే కొంచెం త్వరగా వచ్చేది. అది కూడా కొంచెం ఏదో ప్రాసెసింగ్లో పెడితే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులకు ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. అది కొంచెం త్వరగా చూపిస్తే కొంచెం లాస్ట్ ప్రభుత్వంలో ఏంటంటే మామూలుగా పేద ప్రజలకు ఏంటంటే దారిద్ర్యం దిగున్న వాళ్ళకు మామూలుగా ఇళ్ళ పట్టాలు ఇవన్నీ ఇస్తామన్నారు, ఇల్లు ఇస్తామన్నారు కానీ ఇచ్చింది లేదు. ఇళ్ళ పట్టాలు ఇవన్నీ మేబీ ఏపీ లిక్కర్ స్కామ్ కూడా జరుగుతుంది. ఒక పక్క సిట్ విచారణ, ఒక పక్క మాజీ ఐపీఎస్లు కూడా అరెస్ట్ అవుతున్నారు. అయితే కొంచెం మంచి స్ట్రిక్ట్గా ఉందంటారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వం అయితే స్ట్రిక్ట్గా ఉంది కానీ ఇంకా దాని గురించి మనకు అంత అవగాహన లేదు. మనం ఉదయం డ్యూటీకి వెళ్తే సాయంత్రం డ్యూటీ చేసుకోవడం అంతే. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పర్లేదు సార్, బాగుంది. చూడాలా ఇంకొక 1 ఇయర్ చూస్తే ఎంతవరకు కొంచెం నిరుద్యోగులకు ఏదైనా కల్పిస్తే. ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది. అది కొంచెం త్వరగా అమలు చేస్తే కొంచెం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇంకా ఏంటంటే కొన్ని రూరల్ ఏరియా ప్రాంతాల్లో అధికార నాయకులు వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పిన వాళ్ళకే జరుగుతుంది. రికమెండేషన్ మీద కొంచెం ఆ రికమెండేషన్లు తగ్గించి కొంచెం ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్కి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంటుంది. ఒక పక్క మాజీ ప్రభుత్వాలు కూడా పొలిటికల్ అడ్వైజర్ కమిటీలు చేస్తున్నాయి. అంటే బలోపేతం అవడానికి అయినా 4 ఏళ్ళ సమయం ఉంది కదా, వాళ్ళకి ఇప్పుడు వచ్చేసేది ఏముండదు కదా, వెయిట్ చేయాలి కదా. ఏంటండి, మాజీ ప్రభుత్వాలు వైసీపీ ప్రభుత్వాలు కూడా పొలిటికల్ అడ్వైజర్ కమిటీలను వేసి పార్టీ బలోపేతానికి ఐడియాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు కదా. ఇప్పటికిప్పుడు ఏం లేదంటే ఏదైనా స్టార్టింగ్ అంటే వాళ్ళు చేసుకున్న మైనస్ లేదో రెక్టిఫై చేసుకొని అప్పటికి గెటన్ అయితేనే కదా వాళ్ళు ఇదని. ఇప్పుడు పర్లేదు అంటే ఈ ప్రభుత్వం లాస్ట్ ప్రభుత్వం కూడా చేయాలని చేసింది. కొన్ని వాళ్ళ స్కూల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇప్పటికైతే ఏం లేదు, స్టార్టప్ బాగానే ఉంది. ఇంకా ఎండుకు వచ్చేసరికి ఎండని కాదు. అంశం చూసారో లేదు, 99 పైసలకి ఎకరం భూ అంటున్నారు. సాఫ్ట్వేర్లకి అప్డేట్ అంటారు, నిజమేనా సార్? అది అయితే ఊరికే చదవడమే కానీ అది నిజమో కాదో తెలియదు. మనం న్యూస్లో చూసిందే, ఏరో వాళ్ళు అంటే చూసి వినడం తప్పనిచ్చి దాని గురించి అంత పూర్తి అవగాహన లేదు. ఆలు వైడ్గా చూసుకుంటే ఏదైతే ఉందో 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది. ఇంకా మరి ఏదైతే ఉందో అమరావతి తొలి దశ పనులు 40% అన్న అవుతాయా అంటున్నారు సార్. మేబీ ఏంటంటే లాస్ట్ సెకండ్ టైం కూడా ఆయన వచ్చింటే అమరావతి కూడా క్లియర్ అయిపోయేదేమో. కొంచెం అటు ఇటు అని ఎటు అమరావతి ఏది లేదు, మనకు రాజధాని లేదని. కానీ ఈయన దిగులోపు కంప్లీట్గా అంటే మేబీ ఈ 4 ఇయర్స్లో ఈయన కంప్లీట్ చేసింది అనుకో, నెక్స్ట్ ఈయనే రావచ్చు. అంటే ఈ ప్రభుత్వంలో ఏంటంటే గవర్నమెంట్ కానీ సిస్టమేటిక్ కానీ రోడ్డు రవాణా కానీ ఇలాంటివి బాగా డెవలప్ ఉంటుంది. ఈయనది అంటే స్కిల్ డెవలప్మెంట్స్, రవాణా శాఖ ఇలాంటివి బాగుంటాయి ఈయన ప్రభుత్వంలో. అంటే ముందు ఇంకా చూడాలి. కొంచెం అమరావతి పోలవరం అనేది కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కొంచెం. ఎందుకంటే మాది రాయలసీమ సైడ్ కాబట్టి నేను ఉపాధి ఏం లేక ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటున్నాను. కొంచెం అక్కడ ఆ ఏరియా అలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నేను కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయింది అలా వస్తుంది. భవిష్యత్తు ఎలా ఉంది? ఈ 11 నెలల పరిపాలనలో మోడీ గారు మరోసారి వస్తున్నారు. గత ప్రభుత్వాలు సంక్షేమం ఎక్కువ ఇస్తే ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి అంటుంది. ఎలా అనిపించింది? సంక్షేమాలంటే మనకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఎట్లా అంటే
మన పిల్లల భవిష్యత్తు కావాలనుకుంటే చిన్న చిన్న స్కీములు పోరంబోకు స్కీములు అవి పోరంబోకు ఏంటంటే ప్రభుత్వం మన పోరంబోకులా చేసేస్తుంది. ఎందుకు చేసేస్తుంది? మనం స్వేచ్ఛగా మన బతుకు మనం బతకాలనుకుంటే మనం స్వేచ్ఛ కొగ్గితే ఎవరు బతుకాలు బతుకుతారు. అంతేగాని 10,000 20,000 ఇచ్చేసారంటే అది మన పోరంబోకులు అయిపోయినట్టుకే. కానీ ప్రభుత్వం ఒక ఐకమత్యం కావాలి, మన పిల్లల భవిష్యత్తు కావాలంటే కొన్ని అవకాశాలు కొన్ని ప్రజాప్రతినిధులకు ఇవ్వాలి. ఎందుకంటే ఒక కుటుంబం నడపాలి అనుకుంటే చాలా సంవత్సరాలు పట్టిద్ది, అది మామూలు విషయం కాదు. అది ఏంటంటే మనం ఎవరైనా ఆ స్థానంలో కూర్చున్నారంటే దానికి అంత ఒక పవర్ కావాలి, ఒక వైబ్రేషన్ కావాలి. అలాంటి వాళ్ళే మన ఒక కథ నడపాలంటే అలాంటి మనుషులు మనకు కావాలి. కానీ ఇప్పుడు సంకల్పం ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక పవరు, ఒక వైబ్రేషన్ లాంటి వాళ్ళు ఉన్నారు మన దేశంలోన. కానీ మనకి చిన్న చిన్న స్కీములు ఇచ్చారా చేశారని మనకు అవసరం లేదు. ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు కావాలి, రేపు కావాలనుకుంటే వాటి కావాలంటే వదులుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఊరు పట్టామనుకో మన భవిష్యత్తు గురించి వాళ్ళు చాలా తపస్సు చేస్తున్నారు. ఇది మామూలు విషయం. చిన్న కుటుంబం మనం నడపాలంటే మనం ఎన్నో సంవత్సరాలు మన సంవత్సరం వరకు మనం కృషి చేయాలి. అలాంటి ఒక ప్రభుత్వం వాళ్ళ చేతులు మనం పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చినా అంతా చేస్తారు వాళ్ళు. మన పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు, పార్టీ ఫీలింగ్ మనకు వద్దు. మనం బాగోవాలి, మన పిల్లలు బాగోదు, మన భవిష్యత్తు మన దేశం బాగోవాలి. అలాంటప్పుడు మన పార్టీ గురించి మనం పక్కన పెడదాం. నేనే కాదు, ప్రతి ఒక్కరు పార్టీ పక్కన పెడదాం. మనం బాగు చేసేవాళ్ళు ప్రజా నాయకుడు అవ్వడంటే వాళ్ళకి మనం సపోర్ట్ ఇద్దాం. సపోర్ట్ అంటే మన ఇంట్లో డబ్బులు ఇవ్వాల్సిన లేదు, మాట సాయం చేసామనుకో వాళ్ళు ఇంకా చేయాలని మనసులో పడుతుంది. చేసేవాళ్ళు మనకి గెలికామనుకో వాళ్ళకి చిన్న ఖర్చు వస్తుంది. దయచేసి మనం ఏం వద్దు, మాట సంకల్పం ఇద్దాం వాళ్ళకి. మీరు బాగా చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా కృషిగా ఇంకా ఏం చేయాలి, ఇంకేం చేయాలని ప్రజాప్రతినిధులు చూస్తాను నేను. ఇప్పుడు మనలాంటి మధ్యతరగతులు ఉన్నామంటే రోజుకి 3 పూటలు మనం అన్నం తింటాం, అది నాకు తెలుసు. కానీ ప్రజాప్రతినిధులు కోట్లు సంపాదించాలనుకుంటాం కానీ తినడానికి వాళ్ళకి టైం చాలదు, ప్లస్ తినలేరు. అది కొన్ని చూస్తాను, కొన్ని నాయకులతో తిరుగుతాను నేను. వాళ్ళకి డబ్బు ఉందనుకోవడమే కానీ మన బరువు అంతా వాళ్ళ మీద వేయడం వల్ల వాళ్ళు తినడానికి కూడా తిండి కూడా టైం చాలదు వాళ్ళకి. ఏదో డబ్బు ఉందంటే వాళ్ళకి ఏం చేసుకుంటారు, డబ్బు ఉండి ప్రయోగమే ఉందా, ఏమీ లేదు. కానీ ఏంటంటే బరువు బాధ్యత వాళ్ళు మోస్తున్నారు. ఆ మోషన్ గారు 10 మంది తినాలంటే ఒకరు ఉపాసం ఉన్నా పర్లేదు, ఆ వ్యక్తిగతంగా ఇప్పుడు పనిచేస్తున్నారు. మన పార్టీ గురించి మాట్లాడట్లేదు. దయచేసి ప్రభుత్వాలు అడుగుతుంది సమయమే సార్, కొంచెం సమయం ఇవ్వమంటుందండి. సమయం ఇవ్వాలి, మనం కూడా కృషి చేయాలి, మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా చేస్తారు. ఎందుకని ఒకరికి అవకాశం ఇచ్చాము, చూసాము, తెలుసో తెలియక అయిపోయింది. అది కూడా మంచి కొనుక్కోవడమే, వాళ్ళు చెడుగా చేయలేదు మనకి. కొన్ని చేసినా ఈ మంచి కొనుక్కోవడమే. వాళ్ళు చూసి వీళ్ళు నేర్చుకుంటారు, వీళ్ళు చూసి ఇంకో పైకి వస్తారు. కానీ వాళ్ళు ఇప్పుడు చేయని వాళ్ళు తప్పు చిన్నదని కాదు, చేసిన వాళ్ళు చెడ్డని కాదు. మనకు అవకాశం ఇవ్వాలి, మనలో మార్పు రావాలి. పార్టీని పక్కన పెట్టేసి చేసే వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు మంచి చేస్తే మన పిల్లల భవిష్యత్తు అన్ని విధాలు మంచి ఉంటుంది. జై భవాని. అమరావతి పనులకు సంబంధించి మోడీ గారు మే 2వ తారీఖు పర్యటన ఉంటుంది. ఇలాగ 5 లక్షల సభ అంటున్నారు మన జనంతో. ఇవన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి? ఏమి కాదు. అతని వల్ల గతంలో మట్టి నీరు ఇచ్చారు, ఇప్పుడు కూడా అదేనా? అదే ఇతని వల్ల ఏమి కాదు. 1,00,000 కోట్లతో పనులు అంటున్నారు, 3 ఏళ్ళు డెడ్ లైన్ అంటున్నారు. ఏమి కాదు, వీళ్ళ వల్ల కాదు. పెట్టుబడి సాయం అన్నారు, అది అందలేదు. ఇంకా అందింది ఏది అందగల. పథకాలు మరి ఎలా ఉండబోతున్నాయి? 6 పథకాలు చెప్పారు కానీ మరి అంత పారదర్శకంగా ఉన్నాయా? ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు. అమ్మ ఒడి ఇవ్వలేదు, ఏదో ఒక పింఛన్ మాత్రం ఇస్తున్నారు, అంత మట్టుకే. రైతులు పాపం బాధగా ఉంది. ఒక పక్క తల్లికి వందనం అసలు అందలేదు. ఈ మే జూన్లో ఇస్తామంటున్నారు, అది నిజాలని అన్ని అబద్ధం మాటలు, ఏమి వీళ్ళ వల్ల కాదు. ఒక పక్క చూస్తే లెక్కర్ స్కామ్ పైన మాజీ ప్రభుత్వాలు అరెస్టులు చేస్తున్నారు, అవి నిజమేనా? పోలీస్ అధికారులు కూడా చేస్తారు, అందరినీ చేస్తారు. వాళ్ళు వాళ్ళని రానికుండా చేయాలని చెప్పి, అంతకంటే ఏమో లేదు. లోకేష్ గారు ఏమో కంపెనీల పేరుతో 99 పైసలకి ఎకరం అంట, చూసారా విశాఖపట్నం? చూసా, 99 పైసలకి ఎక్కడైనా ఉందండి ఇక్కడ? రాష్ట్రంలో అలాంటి భూములు ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి అసలు చెప్పండి మీరు? 99 పైసలకి అసలు గజం 1,00,000 రూపాయలు అమ్ముతుంది. గజం 1,00,000 రూపాయలు అమ్ముతుంది ఇక్కడ. 99 పైసలకి అంటే ఎకరం 90 ఎక్కడైనా ఉందండి ఇక్కడ? అంతా మాయే కదండి. 90వ దశకంలో మేము అలాగే డీల్ చేసాము, ఇప్పుడు అదే జరుగుతుందంట. చేస్తారు వాళ్ళ అధికారం ఉంది కదా, ఏమైనా చేస్తారు వాళ్ళు. ఒక పక్క నిత్యావసర సరుకుల రేట్లతో సతమతం అవుతుంటే కరెంట్ ఛార్జీలు అంటున్నారు. కరెంట్ ఛార్జ్ అదిరిపోయినాయి. 4 ఏళ్ళ భవిష్యత్తులో సంక్షేమాలు అందుతాయా? రాడు, ఇతను వచ్చేది లేదు, ఈసారి మాత్రం వచ్చేది లేదు. ఏమడిగినా డైవర్షన్ చేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. పథకాల గురించి అడిగితే అరెస్టులు అంటారేంటి? అంతే, వాళ్ళు చేతని పని అతను. అంతే. పార్టీ బలోపేతం అవడానికి రాజకీయ సలహాదారులు ఆయన మళ్ళీ పునర్నిర్మించుకుంటున్నారు జగన్ గారు. ఈసారి మరి ఒకవేళ సంక్షేమం సరిగ్గా చేయకపోతే ఈ ప్రభుత్వం మళ్ళీ ఆయనేనా? ఈసారి జగనే, ఈసారి తప్పకుండా జగనే వస్తుంది. చూస్తున్నాము, ఒకసారి వచ్చారు అమరావతి నిర్మాణం టైంలో మట్టి నీరు ఇచ్చెళ్ళారు.
అప్పుడు కూడా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. సరే మధ్యలో ప్రభుత్వాలు మారాయి, ఏవేవో జరిగాయి. మరి ఈసారన్నా కొంచెం ఫాస్ట్ అవుతుందా ఈ వర్క్ ప్రాసెస్ అని? అవుద్దండి. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలు చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన కృషి, ఆయన పట్టుదల అందరికీ తెలిసిందే. దానికి మోడీ సహకారం కూడా జరుగుతుంది. 1,00,000 కోట్లతో పనులు ప్రారంభించి వచ్చే 3 ఏళ్లలో మినిమం 30-40% పనులు అవజేయాలని అంతగా చెప్పలేరు కానీ మోడీ గారి అభివృద్ధి సహకారం ఉంది, అభివృద్ధి జరుగుద్దని నమ్మకం ఉంది. సార్ ఎలా ఉంది సార్ విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? సరుకుల ధరలు అన్ని కామన్గానే ఉన్నాయి. కామన్గా ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు ఏం పెంచలా. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది సార్? ఎలాగో డిప్యూటీ సీఎం గారు కదా. ఆయన బాగానే ఉందండి. ఆయన సాధ్యమైనంత వరకు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన వర్క్ని, ఆయన అభివృద్ధిని పొగుడుతూ ఈయన కూడా నేర్చుకుంటున్నాడు. మాజీ ప్రభుత్వ నాయకుల్లో వైసీపీకి సంబంధించి లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది సార్, ఎలా అని? అవన్నీ వద్దులేండి. సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకం అవుతుంది. అవన్నీ వద్దులేండి. అవన్నీ మీరు అన్నీ చూస్తున్నారు, పేపర్లో అంతా చూస్తున్నాం. వస్తే మేము వ్యతిరేకం అవుతాం. ఎందుకు వద్దు?